హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర 19. మనీ మంత్ర 19 ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో, విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక. తదాస్తు. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి. ఈ అనంతమైన విశ్వానికి మీరు కనెక్ట్ అయ్యారు అనడానికి కొన్ని సంకేతాలు ఉన్నాయి. చాలామంది విశ్వానికి కనెక్ట్ అవ్వడానికి రకరకాల పద్ధతులు పాటిస్తూ ఉంటారు. ఎలా అయినా సరే విశ్వశక్తి అధికంగా పొందాలని సంకల్పం కలిగి ఉంటారు. ఒక్కసారి మీరు యూనివర్స్కి కనెక్ట్ అయిన తర్వాత అక్కడ నుండి వచ్చే సిగ్నల్స్ బ్రెయిన్ సక్సెస్ఫుల్గా పట్టుకుంటుంది. అందరిలా కాకుండా మీరు తీసుకున్న ఒక్క నిర్ణయం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆశ్చర్యం కలిగించేలా కూడా ఉంటాయి. మీరు ఏ పనైనా మొదలు పెడితే ఆ పని ఎలా చేస్తే సక్సెస్ అందుకుంటారు, అదే మార్గంలో ఈ విశ్వం అనేది మనకు గైడెన్స్ ఇస్తూ ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం అనేది తప్పనిసరిగా ఉంటుంది. కొన్నిసార్లు మీరు చేసే పనులు కూడా ఇతరులకు అర్థం కానివిగా ఉంటాయి. మీరు చేసే ప్రతి పని మీద క్లారిటీ ఉంటుంది. ఇలాంటివన్నీ సాధారణమైన వ్యక్తికి అర్థం కావు. ఎవరికైతే ఈ అనంతమైన విశ్వం మీద ప్రేమ ఉంటుందో, అలాగే ఈ పంచభూతాల మీద, ఈ విశ్వంలో ఉండే పదార్థం మీద అనంతమైన నమ్మకం ఉంటుందో, అలాంటి వాళ్ళందరికీ ఈ సంకేతాలు సులభంగా అర్థమవుతూ ఉంటాయి. విశ్వం యొక్క సంకేతాలు అలాగే సూచనలు మీకు అందుతున్నాయి అనడానికి మీలో జాలి, దయ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ ప్రకృతిలో ప్రతి జీవి పట్ల ప్రేమ అనేది కలుగుతూ ఉంటుంది. మంచి వాతావరణం చూస్తే మీ మనసు పులకరిస్తూ ఉంటుంది. మీరు ఉదయాన్నే లేచిన వెంటనే ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. ఎలాంటి సందర్భంతో పని లేకుండా చాలా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. మీరు ఏదైనా కోరికను కలిగి ఉన్నప్పుడు అది ఎలాంటి కోరికంటే తీవ్రమైన కోరిక. ఎలాంటి కోరికలను కలిగి ఉన్నప్పుడు ఒకేలాంటి నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి. అవి ఏ రూపంలోనైనా సరే. మంచి సంగీతాన్ని వినాలి, చూస్తూ ఉండాలి. మీ పాజిటివ్ ఎనర్జీ పెరిగే కొద్దీ నెగిటివ్గా ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళ దగ్గర ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడరు. ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మిమ్మల్ని అక్కడ ఎంత మాత్రాన నిలవనివ్వదు. మీరు అద్భుతమైన సంకల్ప బలం పెరుగుతుంది. మీరు ఏమనుకుంటారో అలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఇతరులకు సహాయం చేయాలనే కోరిక మీలో తీవ్రంగా పెరుగుతుంది. ఈ అనంతమైన విశ్వంతో అనుసంధానమై ఉండాలి అనిపిస్తుంది. మీరు ఎనలేని జాలి కలుగుతుంది. జీవహింస చేయడానికి అస్సలు ఒప్పుకోరు. మాంసాహారాన్ని తినడానికి కూడా ఇష్టపడరు. శాకాహారిగా మారడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మంచి ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని తీసుకోవడానికి మొగ్గు చూపుతారు. దానిని విశ్వం కోరుకుంటుంది. ఎప్పుడూ మంచిగా పాజిటివ్గా ఆలోచించే వారితోనూ మాట్లాడే వారితోనూ మీకు బంధం ఏర్పడుతుంది. మీరు మాట్లాడే ప్రతి మాట అర్థవంతంగా ఉంటుంది. మీ మాటను చాలామంది యాక్సెప్ట్ చేయకపోయినా సరే మీ మాటలు చివరిగా ఒప్పుకోవాల్సిందే. ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలనిపిస్తుంది. అలాగే ఆలయ ప్రాంగణంలో కూడా ఉండాలనిపిస్తుంది. ధ్యానం ఎక్కువగా చేయాలనిపిస్తుంది. ఇలాంటి ఆలోచనలు మీకు రోజు వస్తున్నాయంటే మీలో విశ్వశక్తి ఎక్కువగా ఉందని అర్థం. ఆ శక్తి మిమ్మల్ని ఆకర్షిస్తుందని మీకు తెలియకుండానే ధ్యానంలో నిమగ్నం కావాలనిపిస్తుంటుంది. మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మీలో ఆత్మవిశ్వాసం పుష్కలంగా ఉంటుంది. సంకల్ప బలం గుండె నిండా ఉంటుంది. మీకు సిక్స్త్ సెన్స్ అనేది బాగా డెవలప్ అవుతూ ఉంటుంది. ఒక సంఘటన జరగడానికి ముందు మీకు ఇండికేషన్స్ వచ్చేస్తూ ఉంటాయి. మీరు దేనికోసమైనా ప్రణాళిక వేశారు అంటే అది 100కు 100% కరెక్ట్గా ఉంటుంది. ఎవరు ఎన్ని చెప్పినా మీ మైండ్లో ఏముందో దాన్ని నెరవేర్చడానికి మీరు ముందడుగు వేస్తూ ఉంటారు. మీరు ఇంకా బాగా విశ్వానికి కనెక్ట్ అవ్వాలి. విశ్వం ఇచ్చే ప్రతి సంకేతాన్ని అనుభూతి చెందాలంటే మీరు
రాజయోగ సాధన చేస్తూ ఉంటే మీలో సూపర్ న్యాచురల్ పవర్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఈ ప్రకృతిపై పట్టు సాధిస్తారు. మీ శరీరంపై పట్టు వస్తుంది. ఏ చిన్న తప్పు జరిగినా దాన్ని పసిగట్టగలిగే సామర్థ్యం మీలో ఉంటుంది. రాజసాధన అనేది అంతర్గతంగా బలపడటానికి సాధన ఎక్కువగా చేస్తూ ఉంటారు. దీనికోసం ఆసనాలు, సూత్రనీతి, తాటక ప్రక్రియలు ఇలాంటి సాధనలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇలా చేయటం వలన మరియు అంతర్శుద్ధి జరుగుతుంది. అనంత విశ్వ చైతన్యం అనుభవించడానికి అగ్నిచక్రం అనేది మూల స్థానంగా నిలుస్తుంది. దాని మీద దృష్టి నిలిపి ఆ శక్తిని శరీరంలో నిలుపుదల చేయటానికి యోగా పద్ధతులు సహాయం చేస్తూ ఉంటాయి. సాధారణ ప్రజల కంటే యోగా సాధనలో ఉన్నవారికి అనంత విశ్వ చైతన్యం అంటే ఏంటి, దాన్ని ఎలా అనుభూతి చెందగలం అనే విషయాలు వారు వాళ్ళ గురువుల ద్వారా గ్రహిస్తారు. అది కేవలం ఒక్క సద్గురు వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. మీలో విపరీతమైన సంఘర్షణ మొదలైనప్పుడు మీ జీవితానికి అర్థం ఏమిటి అనే ప్రశ్నలు మీలో రేకెత్తినప్పుడు సద్గురువులు మిమ్మల్ని పసిపిల్లలలా చూసుకొని సరైన క్రమంలో బోధించి నడిపిస్తారు. గురువు అంటే ఈ అనంత విశ్వ చైతన్యమని గుర్తుంచుకోవాలి. మీరు ఒక్కసారి విశ్వానికి కనెక్ట్ అయితే చాలు, మీ అవసరాలన్నీ విశ్వశక్తి అవసరాలుగా మారిపోతాయి. ఆ శక్తే మిమ్మల్ని నడిపిస్తుంది. మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే అదే మిమ్మల్ని కాపాడుతుంది. ఏదో ఒక రూపంలో మూసి ఉన్న తలుపులని తెలుస్తుంది. విశ్వశక్తి అనంతం. మీరు ఏది అడిగినా అది ఇవ్వగలదు. దానికి అడ్డు అదుపు ఉండదు. ఎందుకంటే ఈ అనంత విశ్వంలో ఉండే ప్రతి వస్తువు, జీవులు ఈ విశ్వ చైతన్యంలో ఉంటుంది. అది ఎలా కావాలంటే అలా మానిఫెస్ట్ అవ్వగలదు. దాని పట్ల మీరు పూర్తి కృతజ్ఞతా భావంతో ఉండాలి. నిత్యం ధ్యానం చేసే వ్యక్తుల్లో విశ్వశక్తి ఎక్కువగా ఉంటుంది. ధ్యానం చేసే వాళ్ళు మొదట్లో శ్వాస మీద దృష్టి ఉంచడంలో ప్రారంభిస్తారు. ప్రాణశక్తి, ఆ శక్తి మీద మీరు పూర్తి కావలసి ఉండగలిగితే అది దాని మూలాల వరకు తీసుకెళ్లగలుగుతుంది. ప్రాణశక్తి మీద మీకు ఫుల్గా గ్రిప్ రావడానికి రకరకాల ముద్రలు, బంధాలు, నామజపాలు కూడా ఉన్నాయి. మంత్రం అంటే యూనివర్స్లో ఉండే ఎనర్జీని యాక్సెస్ చేసే సౌండ్ కూడా మనం గమనించాలి. దానిని మనం పూర్తిగా సాధన చేస్తే మీ శరీరంలో ఉండే షట్చక్రాలను యాక్టివేట్ చేయబడతాయి. చక్రాలు యాక్టివేట్ అయిన తర్వాత మీలోని ఉండే మళ్ళీ నడిపిస్తున్న శక్తి కిందకి మీదికి కదులుతూ ఉంటుంది. చాలా సాధారణ పద్ధతిలో దీనిని యాక్సెస్ చేయొచ్చు. నిరంతరంగా భగవంతుడి నామస్మరణ, ప్రకృతిపై, పేదవారిపై ప్రేమ చూపించడం, జీవరాశులకు ఆహారాన్ని పెట్టడం, ఇలాంటి పనులు చేసిన అనంత విశ్వ చైతన్యం మీకు సహకరిస్తుంది. మీరు రెగ్యులర్గా ధ్యానం చేసిన సమయంలో మీ రెండు కనుబొమ్మల మధ్య కొంచెం ఒత్తిడి కలిగినట్టుగా అనిపిస్తుంది. కొన్నిసార్లు ఇది తీవ్రంగా ఉంటుంది. ఇలా జరుగుతుంది అంటే మీ మనోనేత్రం తెరుచుకుంటుందని అర్థం. దానినే మూడవ కన్ను అంటారు. దీన్నే సైన్స్లో పీనియల్ గ్రంథి అని కూడా అంటారు. మీ స్థితిగతులను నిర్ణయించేది ఇదే. మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు, మీకు ఏది కావాలి, ఏది వద్దు అని ఇదే నిర్ణయిస్తుంది. ఇది యాక్టివేట్ అయినప్పుడు ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అవుతుంది. ఆ చక్రాన్ని బ్రహ్మస్థానం అంటారు. అది ఈ సకల చరాచర సృష్టిలో నేను ఉన్నాను అనే జ్ఞానబోధ చేసి చక్రం యాక్టివేట్ అయితే చాలు, మిగిలిన చక్రాలు ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతాయి. ఆజ్ఞాచక్రం మీద పూర్తిగా పట్టు సాధించిన వ్యక్తికి పూర్తిగా దివ్యశక్తి వస్తుంది. ఇది యాక్టివేట్ అయినప్పుడు మొదట్లో కాస్త తలనొప్పిగా ఉంటుంది. అయినా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ధ్యానం మీరు రెగ్యులర్గా చేయటం వలన అంతర్దృష్టి బాగా మెరుగుపడుతుంది. మీరు ఏం జరిగినా మీకు ముందుగానే తెలుస్తుంది. మీరు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎంత తీసుకుంటే సరిపోతుంది అనే విషయాలు అర్థమవుతాయి. అంతర్దృష్టి అనేది మెరుగుపడినప్పుడు మీ జీవితంలో ఎవరిని కలవాలి అని ఖచ్చితంగా తెలుస్తుంది. ఇది వరకు ఉన్న సమస్యలను చాలా తేలిగ్గా తీరిపోతాయి. పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్న వ్యక్తులతో
మీకు ఎక్కువసేపు గడపాలనిపిస్తుంది. కాస్మిక్ ఎనర్జీ అనంతంగా పెరుగుతుంది. స్పిరిచువల్ జర్నీ ఎక్కువ అవుతుంది. ఏది అవసరమో అది మాత్రమే చేస్తారు. ఒక పర్టిక్యులర్ క్యాల్కులేషన్ అనేది తెలుస్తుంది. ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు అనే విషయం మీద స్పష్టత ఉంటుంది. మీలో ఉండే ఇన్నర్ వాయిస్ని చాలా సులభంగా, స్పష్టంగా వినగలరు. ఇది వరకు గందరగోళంగా ఉండకుండా చాలా ప్రశాంతంగా ఉంటారు. మీరు చేస్తున్న పనిలో ఏకాగ్రత కుదురుతుంది. మీరు ఎటు చూసినా సరే, ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, మీ లోపల మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఈ విషయంలో కొంతమంది గమనించగలరు, కొంతమంది గమనించలేరు. కానీ వారికి మాత్రం ఒక విషయం మీద స్పష్టంగా అవగాహన కుదురుతుంది. మీలో విశ్వశక్తి పొందాలని మేలుకుంటుంది. కుండలిని శక్తిని మేలుకుంటే ఎలాంటి మనిషి అయినా మార్షల్గా మారిపోతాడు. అతడు ఆధీనంలో పంచభూతాలు ఉంటాయి. శరీరంలో విశ్వశక్తి వల్ల చక్రాలను యాక్టివేట్ అవుతూ ఉంటాయి. చాలా రోజుల నుంచి భావించబడుతున్న రోగాలన్నీ పోతాయి. విపరీతమైన ధైర్యం పెరుగుతుంది. మీరు పాటించే నిర్ణయాలన్నీ చాలా బలంగా ఉంటాయి. మీరు చేసే ప్రతి పని ధర్మబద్ధంగా ఉంటుంది. మీరు ధ్యానం చేసే సమయంలో శరీరం ఊగుతున్నట్టు అనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో కళ్ళు తెరవటానికి ప్రయత్నించకండి. ఎంతగా ఉధృత కలిగిన విశ్వశక్తి శరీరంలో ప్రవేశించినప్పుడు సూక్ష్మ శరీరం కదులుతుంది. అది మీరు ధ్యానం బాగా చేస్తున్నారనే సంకేతం. మీ పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అయినప్పుడు ఈ అనంత విశ్వం యాక్సెస్ చేయడానికి ఒక రిసీవర్గా పనిచేస్తుంది. మీ ఆలోచనలు వెంటనే ఈ అనంత విశ్వానికి కనెక్ట్ చేయబడతాయి. బ్రెయిన్లో ఎటువంటి న్యూస్ వచ్చినా సరే దాన్ని విశ్వం స్వీకరిస్తుంది. దాన్ని మీ ముందు ఉంచుతుంది. ఇదొక సూపర్ న్యాచురల్ పవర్. మీరు విశ్వంతో పూర్తిగా మమేకమైనప్పుడు పెద్ద పెద్ద శబ్దాలు వినడానికి ఇష్టపడరు. మీకు తెలియకుండానే మీరు ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగి చేసుకుంటారు. అంటే మీరు ఒక పర్టిక్యులర్ ప్రదేశంలో ఉండాలని అనిపిస్తుంది. మనసును ప్రతిరోజు తేలికగా చేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మీరు ఒంటరిగా ఉన్నారనే ఫీలింగే ఉండదు. ఎందుకంటే ఈ అనంత విశ్వశక్తి మీలో ఉంటుంది కాబట్టి. ఇలాంటివన్నీ కలుగుతున్నాయంటే ఈ విశ్వం అనేది మనతో కనెక్ట్ అయిందని అర్థం చేసుకోవాలి. ఇదంతా విన్నాక మీకు విశ్వం కనెక్ట్ అయిందో లేదో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.